హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభోదయం. ఈ యెహోజాంలో 10వ తేదీ 4వ నెల 25వ సంవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనల్ని అందరము చేరడానికి ఆ దేవదేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరలా ఈ దినము ఈ అందిన ఆహారంలో ఈ విధంగా మనం కలుసుకొని ఆ దేవదేవుని ఘనమైన నామమును స్తుతించడానికి, ఆయన నామములో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఆత్మదేవుడు ఆలోచనలు కొన్ని మనం పంచుకుందాం. ప్రియులారా, ఈ 40 దినాల శ్రమల కూడికలు అలాగే ఉపవాస కూడికల్లో క్రైస్తవ లోకం చాలా బిజీగా ఉంది కదా. చాలా బిజీగా పరమగీత ప్రసంగ వాహిని అనే ఈ అంశాన్ని ఈ దినము నుండి కొంచెం ఈస్టర్ పండుగ వరకు ఫుల్ స్టాప్ పెట్టి రేపటి దినము నుండి 7 మాటలు, ఒక్కొక్క దినము ఒక్కొక్క మాటను మనము ధ్యానం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణించారు. అలాగే ఒక్కొక్క దినము శిలువపై పలికిన 7 మాటలు 17వ తేదీకి ఆ 7 మాటలు పూర్తయిపోతాయి. ఓన్లీ ఇంట్రడక్షన్గా, ఉపోద్ఘాతంగా ఒక 10-15 నిమిషాల లోపు వాటిని యేసయ్య పలికిన ఆ గొప్ప మాటలు ప్రియులరా, వాటికి చాలా విలువ ఉంది, చాలా ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడితే అదెంతో అద్భుతంగా ఉంటుంది, అదెంతో ఆశీర్వాదకరంగా జనములకు, లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అదిగాక వచనాధారంగా కూడా వాటిని మీకు నేను తెలియజేస్తాను. 7 మాటలు సంఘాల్లో చాలామంది విశ్వాసులు మాట్లాడతారు కదా. ఎవరికైనా స్తోత్రం ప్రియులరా, ఎవరికైనా అవి ఉపయోగపడతాయేమో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా వాటిని ధ్యానం చేయమని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రేరణించారు. కావున మనము రేపటి దినం నుండి కంటిన్యూగా చాలామంది చూస్తూ ఉన్నారు. కంటిన్యూగా రేపటి దినం నుండి చూడండి, ధ్యానం చేయండి. ముఖ్యంగా ప్రియులరా, ఈ దినము సిలువ విలువ, ఈ సిలువకు విలువ కట్టగలమా? లోకం వాల్యూ వేయగలదా? ప్రతి వస్తువుకు ఒక విలువ ఉంది. ప్రతి వస్తువుకు ఒక విలువ. ఒకవేళ ఒక ఫిక్స్డ్ రేట్లోనే ఇక్కడ మీకు సామాగ్రి అమ్మబడునని రాయబడి ఉంటుంది. మా దగ్గర చాలా విలువ తక్కువగా ఉంటాయండి, రేట్లు తక్కువ, మన్నిక ఎక్కువ అని వ్యాపారవేత్తలు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇంకొక సంగతి ఏంటంటే, ఈ పండగ వాతావరణాలు వచ్చినప్పుడు ప్రియులరా, ఈ పండగ వాతావరణాలు వచ్చినప్పుడు, పండుగలప్పుడు డిస్కౌంట్లు కూడా ఇస్తుంటారు. మరి వాటి విలువ తగ్గిపోయిందా? ఎందుకు డిస్కౌంట్స్ ఇస్తారు? సేల్స్ పెంచుకోవడానికి.
స్టాక్ పెరిగిపోయి ఉంటుంది. ఈ విధంగా లోకంలో ఒక వస్తువుకు ఒక్కొక్క విలువ ఉంది. బంగారం రేట్ అయితే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. బంగారానికి రేట్ ఎక్కువే కదా. నా ప్రియుడైన యేసయ్య మేలిం బంగారం. ఈ లోకంలో విలువైనది ఏదైనా ఒకటి ఉందా అంటే దానికంటే విలువైన వాడు నా ప్రభు. క్రీస్తు విలువకు విలువ కట్టాలి అంటే అది సాధ్యం కాదు. లోకానికి, మానవులకి ఎవరికి కూడా అది సాధ్యం కాదు, అసాధ్యమే నేనంటారు. చాలామంది యేసయ్య సిలువను విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. తెలియని వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని మనం ఏం అనుకోకూడదు. చాలామందికి ఒక వస్తువు వాల్యూ తెలియదండి. కొంతమంది బంగారాన్ని కూడా దాని వాల్యూ, దాని మన్నిక, దాని యొక్క పరిస్థితులు తెలియక దాన్ని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక వాల్యూ కలిగిన వస్తువుని చాలామంది భద్రంగా దాచిపెడతారు. అదే వాల్యూగా, అదే భద్రతగా చూస్తారు. కొంతమందికి నిర్లక్ష్యం కూడా ఉంటుంది. అంత మాత్రం చేత ఆ వస్తువు వాల్యూ తగ్గిపోదు. దాని వాల్యూ దానికే ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు సిలువకుండే వాల్యూ ఈ లోకం అసలు విలువ కట్టలేదు. యేసయ్య రక్తానికి విలువ కట్టగలవా? యేసయ్య త్యాగానికి విలువ కట్టగలవా? యేసయ్య ఆ సిలువ భారానికి విలువ కట్టగలవా? యేసయ్య చూపిన ప్రేమకు విలువ కట్టగలవా? యేసయ్య ప్రాణ త్యాగానికి విలువ కట్టగలవా? నీకోసం ఆయన పడిన నిందలు, ఆ హేళన, వాటికి ఎంత వాల్యూ చెల్లిస్తే సరిపోతుంది ప్రియులారా? ఆ తలపైన ముళ్ళ కిరీటం, ఆ మోము పైన రక్తపు దారాలు, ఎంత వాల్యూ ఇస్తావు? అతి 2 చేతులలో శీలలు, 2 కాళ్ళలో గాయాలు, వాటికి ఎంత వాల్యూ ఇస్తావు? ఎంత విలువ కడతావు నువ్వు? మోము పైన ఉమ్మి వేయించుకున్నా, హేళన చేస్తూ ఉన్నారు. వాటికి ఎంత వాల్యూ ఇస్తావు? ఎవరి కోసం ఇవన్నీ? నీ కోసమే కదా ఆయన శ్రమల పాలైంది. నీ కోసమే కదా ఆయన శిలువ మోసింది. నీ కోసమే కదా ఆయన అపహాస్యించబడింది. నీ కోసమే కదా ఆయన వేదనాభరితుడైంది. నీ కోసమే కదా ఆయన దుఃఖాక్రాంతుడైంది. పతివేలలో అతి సుందరుడైన నా ప్రభువు చూడనొల్లని వాడుగా మారిపోయింది. ఎవరి కోసమో? నీ కోసమే, నా కోసమే కదా. మరి అంత గొప్ప యేసయ్య సిలువకు విలువ కట్టగలదా లోకము? నో. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ విలువ ఈ లోకానికి తెలియడం లేదు. నశించుతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము, రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నశించుతున్న వారికి దేవుని గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది. అసలు వాళ్ళకేం తెలుసు వాల్యూ? ఓ పిచ్చోడు ఉన్నాడండి, ఆ పిచ్చోడి చేతికి బంగారం ఇస్తే వాడు దాన్ని ఇసిరి కొడతాడు, మట్టిలో వేస్తాడు, బురదలో వేస్తాడు, కాళ్ళతో తొక్కుతాడు, హేళన చేస్తాడు, నవ్వుతా ఉంటాడు, పరిగేసి వెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలుసు ఆ బంగారు వాల్యూ, ఆ వస్తువు వాల్యూ వాడికి ఏం తెలుసు? అసలు వాడికి ఆ జ్ఞానం ఉందా? పిచ్చితనం ఉంది. ఆ వస్తువు యొక్క వాల్యూను గుర్తించగలిగిన జ్ఞానం ఉంటే పర్వాలేదు, వాడు ఆ విధంగా ప్రవర్తించడు. వాడు పిచ్చోడు. అలాగే వెర్రి వాళ్ళు యేసయ్య సిలువను గుర్చి
తక్కువగా మాట్లాడే వాళ్ళు, బైబిల్ గ్రంథం చెప్తుంది, వెర్రితనము వెర్రితనము. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. పిల్లరా, యేసుక్రీస్తు సిలువలో ఉండే విలువ అది పొందిన వారికే తెలుస్తుంది. ఎంత ఘోర పాపినైనా నన్ను నా ప్రియుడైన యేసయ్య సిలువ రక్షించింది. సిలువ చెంత చేరిన నాడు కలుష్యములను కడిగివేయి. ఆ సిలువ చెంతలో ఉన్న, ఆ సిలువ సాన్నిధ్యములో ఉన్న శాంతి, సమాధానం అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ సిలువ ప్రేమ విలువ అది వెలకట్టలేనిది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ భారమైనది కాదు, అది సులువైనది. ఆయన కాడి సులువైనది. అది ఎవరికి భారం అంటే ప్రేమించలేని వారికి భారం. ఏదేని ఒక విషయాన్ని మనం ప్రేమిస్తే అది మనకు భారంగా ఉండదు. ప్రేమించకపోతే చిన్నదైన బరువే. ప్రేమతో ఒక పని చేస్తూ ఉంటే అది కష్టంగా ఉండదు, అది ఇష్టంగా ఉంటుంది. మామూలుగా చూస్తే అది కష్టమే, అయినా ఇష్టంగానే ఉంటుంది. కారణం మనలో ఉన్న ప్రేమ, ఆ వ్యక్తిపై ఉన్న ప్రేమ. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన పైన చూపిన ప్రేమ ఆయన భారంగా తలంచలేదు. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు, ఆ సిలువ భారం మోయడానికి, సిలువ వేయబడడానికి, సిలువలో తన ప్రాణం ఆయన అర్పించడానికి వచ్చాడు. యేసయ్యని ఎవ్వరు సిలువ వేయలేదు, ఆయన ఎవరు చంపేయలేదు. ఆయన్ని చంపే అధికారం లోకంలో ఎవరికీ లేదు. ఆయనకై ఆయనే తన ప్రాణాన్ని దేవునికి అర్పించుకున్నాడు. ఎవరి కోసరం? నీ కోసరము, నా కోసరమే. ఆ సిలువే లోకంలో లేకపోతే ఇంత గొప్ప రక్షణ ఎక్కడిది? ఇంత గొప్ప ఆనందం ఎక్కడిది? ఇంత గొప్ప ఆశీర్వాదం ఎక్కడిది? ఇంత గొప్ప సంతోషం ఎక్కడిది? ప్రియులారా, సిలువలోనే సంతోషం, సిలువ దగ్గరే ఆనందం, సిలువలో సమాధానం. లోకంలో సమాధానం లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఈ దినము ఈ సమాధానంతో మన హృదయం నిండి ఉందంటే ఆయన సిలువను బట్టే కదా సమాధానం వచ్చింది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి దినము నుండి యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేసుకుందాం గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. మహోన్నతుడ స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.